పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాల్కోట్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారితో ఉన్నాము. గాంధీ పేరు మీద ఉన్న పథకాన్ని తీసేయడం ఎట్లా చూస్తారు? టోటలీ రాంగ్. మహాత్మా గాంధీతో బీజేపీకి ప్రాబ్లం లేదు, గాంధీ పరివార్తో ప్రాబ్లం. సో వాళ్ళ ఐడియాలజీలో వాళ్ళ మెంటాలిటీ ఏమంటే గాంధీ పరివార్కి బద్నాం చేయాలి, గాంధీ పరివార్ పేరు ఉండవద్దు. మన్రేగా మొత్తం ఇండియాలో లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్, రూరల్లో 100 days ఎంప్లాయ్మెంట్ తెచ్చే ఒక స్కీమ్. కోట్ల మంది దానికి అడ్వాంటేజ్గా తీసుకుంటారు, దానికి అవైల్ చేస్తారు. సో గాంధీకి అడ్వాంటేజ్ రావద్దు, పొలిటికల్ అడ్వాంటేజ్ రావద్దు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ అంటే దేవుడు, వారికి పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీస్తారు? గాంధీ పరివార్తో మీకు ప్రాబ్లం. నేను బీజేపీకి చెప్తున్నా, గాంధీ పరివార్ ఎప్పుడు ఫినిష్ కాదు, దేశం కోసం ప్రాణం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ 130 years old పార్టీ, ఎప్పుడు దాకా జీవితం ఉంటుంది, అప్పుడు దాకా కాంగ్రెస్ ఉంటుంది. సో ఈ మొత్తం డ్రామాలు వద్దు, రియల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం, పని చేద్దాం ప్రజల కోసం. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్నారు, దానికోసం పని చేద్దాం. పిసిసి అధ్యక్షులు అలాగే మహేష్ కుమార్ గౌడ్, నటరాజన్, అలాగే మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు బీజేపీ పార్టీ ఆఫీస్ ని ముట్టడించడానికి. ఏంటి అంటే వెళ్ళి దాడి చేస్తారా పార్టీ ఆఫీస్ మీద? వాళ్ళకు పోయి చెప్పాలి కి దొంగ కేసులు లంగా కేసులు వద్దు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీరు వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. అది అనవసరం. మేము ఫస్ట్ డే నుంచి చెప్పినాం, నేషనల్ హెరాల్డ్ కేసులో అవసరమే లేదు ఈ కేసు, గాడి అవసరమే లేదు ఈ కేసు. ఇలా చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు జడ్జ్ గారు ఏం చెప్పినారు? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు, క్లియర్ కట్ అర్థమైపోయింది, మొత్తం లోకంకి అర్థమైంది. సో బీజేపీకి ఏం చెప్పడానికి పోతున్నామంటే లంగా దొంగ కేసులు వద్దు, ప్రజల కోసం పనిచేద్దాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎంఐఎం కి హెల్ప్ చేయడానికి డీలిమిటేషన్ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఏం చెప్తారు? టోటలీ రాంగ్. జాగ్రఫికల్ బౌండరీస్ ఎట్లా రావాలి, 300 బౌండరీస్ సెట్ కావాలి. సో ఎట్లా కరెక్ట్ ఉంటుంది అట్లా సెట్ చేస్తాం. ఎంఐఎం కి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ చేసింది, అది టోటలీ రాంగ్.